యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధికారుల చేతివాటం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి, డాలర్లు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 20 లక్షల రూపాయల విలువైన డాలర్లు మాయమైనట్టు ఆడిట్లో గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ కుమారుడే వ్యక్తిగత అవసరాలకు డాలర్లు విక్రయించినట్లు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్కు అనారోగ్యం కారణంగా అతని కుమారుడు విధుల్లో చేరాడు. అతని నుంచి 10 లక్షల రూపాయలు రికవరీ చేసిన అధికారులు మరో 10 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసి విచారణ చేయడం జరుగుతుంది. కమిటీ రిపోర్ట్ కూడా త్వరలో సమర్పించమని చెప్పి కోరుతాను. తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం కమిటీ ఏంటంటే ఎవరి దగ్గర తప్పు జరిగింది, ఏం తప్పు జరిగింది అనేది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఏం చేయొచ్చు, ఏమేమి చర్యలు చేపట్టవచ్చు అనేది కూడా సూచించమని చెప్పడం జరిగింది. కమిటీ రిపోర్ట్ రాగానే ఎవరైతే తప్పు చేశారని తేలుతుందో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.